అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయణి పరిణయం 38వ భాగము. రచయిత వేదసుని గారు. దక్షకి మధ్యరాత్రి మెలకు వచ్చి చూసేసరికి శక్తి సోఫాలో పడుకొని ఉంటాడు. దాక్షాయణి విక్రమ్ గురించి ఆలోచిస్తూ, ఆ విక్రమ్ గాడు ఇక్కడే ఉన్నాడు. నాకు అతి దగ్గరలో ఉన్నాడు. నేను ఇంకా ఈ సిటీలోనే ఉండటం నాకు, సిద్ధుకి అంత మంచిది కాదు. ఇన్ని రోజుల తర్వాత కూడా ఆ విక్రమ్ గాడు నా గురించి వెతుకుతున్నాడు అంటే, ఆ విక్రమ్ గాడు నా మీద పగతో, కోరికతో రగిలిపోతున్నాడు. ఎవరికీ తెలియకుండా నేను ఈ సిటీలో నుంచి వెళ్ళిపోవాలి. శక్తి సార్‌కి తెలిస్తే నన్ను వెళ్ళనివ్వడు. ఇక నాకు ఏ గొడవలు, యుద్ధాలు, ప్రళయాలు అవసరం లేదు. ఇంకా ఎవరిని పోగొట్టుకునే సిచ్యువేషన్‌లో నేను లేను అని అనుకొని బెడ్‌షీట్ తీసి శక్తికి కప్పి, సారీ శక్తి సార్. నాకు తెలుసు మీకు నా మీద చాలా ప్రేమ ఉందని. కానీ మీరు మీ తండ్రి చేసే మోసాన్ని తెలుసుకోలేకపోతున్నారు. పర్వాలేదు శక్తి సార్. మీ సంతోషమే నా సంతోషము. నేనిక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తారు కదూ అని అనుకోని ఆన్‌లైన్‌లో నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ ట్రైన్‌కి టికెట్స్ బుక్ చేసుకుంటుంది. తెల్లవారుజామున దక్షకి చాలా భయంకరమైన కల వస్తుంది. అందులో సిద్ధుని విక్రమ్ చంపేస్తున్నట్లు ఉంటుంది. దక్ష సిద్ధు అని అరుస్తూ లేచి కూర్చుంటుంది. శక్తి సిద్ధుని కూడా మేల్కొని ఏమైంది దక్ష అని శక్తి దక్ష దగ్గరికి వెళ్తాడు. శక్తి దక్ష తల మీద చెయ్యి వేసి కూల్ దక్ష కూల్ ఏం కాలేదు ఒకసారి చూడు అని అంటాడు. దక్ష కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఉంటుంది. తన పక్కన సిద్ధు ఉండటం చూసి సిద్ధుని గట్టిగా తన గుండెల్లో పొదివి పట్టుకొని సిద్ధూ నీకేం కాదు నేను బ్రతికుండగా నీకు ఏమి కానివ్వను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. శక్తి దక్ష సిద్ధుకేమి కాలేదు నువ్వు భయపడకు వాడిని భయపెట్టకు నీకు వచ్చింది కల మాత్రమే అని అంటాడు. దక్ష కూడా తాను పీడకల కన్నది అని రియలైజ్ అయ్యి కొంచెం శాంతిస్తుంది. దక్ష శక్తిని చూస్తూ ఇంక మీరిక్కడే ఎందుకు ఉన్నారు? వెళ్ళిపోండి. అన్ నాకు మీ మొఖం చూడాలనిపించటం లేదు అని కఠినంగా మాట్లాడుతుంది. అప్పుడు శక్తి కూడా కోపంతో నీ ముఖం చూడాలని నేనిక్కడ ఉండలేదు. మళ్ళీ నీకేదైనా జరిగితే సిద్ధు పరిస్థితేంటి? అని ఇక్కడే ఉన్నాను అని సిద్ధు జాగ్రత్త. నేను వెళ్తున్నాను అని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సారీ శక్తి సార్. మీరు ఉంటే నేను వెళ్ళలేను. మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తానో లేదో ఈ జన్మకి అని అనుకోని అందుకే మిమ్మల్ని ఇక్కడుండి పంపించేశానని బాధపడుతూ ఉంటుంది దాక్షాయిని. శక్తి కోపంగా కార్ డ్రైవ్ చేస్తూ దక్ష మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ దక్ష కావాలని అలా మాట్లాడింది. నన్ను కావాలని అక్కడ నుంచి పంపించి వేసింది. దాక్షాయిని అబద్ధం చెప్పినా తన కళ్ళు నాతో నిజం చెబుతున్నాయి. తను ఏదో చేయబోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు శక్తి. అప్పుడే సూర్య శక్తికి ఫోన్ చేసి శక్తి నువ్వు చెప్పినట్లుగానే డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేశాము. ఇప్పుడేం చేయమంటావు అని అడుగుతాడు. శక్తి దక్ష మీద కోపం సూర్య మీద చూపిస్తూ ఆ మాత్రం కూడా నీకు తెలీదా సూర్య? వాళ్ళకి మన పోలీసుల పవర్ ఏంటో చూపించు. ఆ డ్రగ్స్ ఎక్కడెక్కడ నుండి వచ్చాయో ఆ చైన్ సిస్టమ్స్‌ని కనుక్కో. అంతేగాని నన్ను విసిగించుకు. ఇప్పుడు నేను నీతో మాట్లాడే మూడ్‌లో అస్సలే లేను అని అంటాడు. శక్తి కోపంగా ఉన్నాడు అని అర్థం చేసుకొని సూర్య శక్తితో నువ్వు కేసు గురించి డిస్కస్ చేసే మూడ్‌లో లేవంటే మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టున్నావు. కొంపదీసి లవ్ రివెంజ్ భాగంలో జూనియర్ శక్తిని తీసుకొచ్చే పనిలో ఉన్నావా ఏంటి? డిస్టర్బ్ చేశానా ఏంటి? అందుకేనా అంత కోపంగా ఉన్నావు? అని కొంటిగా నవ్వుతూ అల్లరి చేస్తూ ఉంటాడు సూర్య. ఇక మన శక్తికి కోపం నశాలానికి అంటి సూర్య అని దద్దరిల్లేలాగా అరుస్తాడు. ఒక్కసారిగా సూర్య శక్తి అలా అరుస్తాడు. అరిచేసరికి కంగారులో ఫోన్ కింద పడేస్తాడు. శక్తి అలా కోప్పడేసరికి సూర్య వీడేంటి ఇంత సీరియస్‌గా కోపంగా ఉన్నాడు? నన్ను భయపెట్టేశాడు. ఇప్పుడిప్పుడే వాడి కంట పడకూడదు. లేకపోతే ఆ తుఫాను సునామీలా నా మీద విరుచుకుపడుతుంది. ఇంకా నయం వాడి కళ్ళ ముందు నేను కనిపించలేదు అని ఫోన్ కట్ చేస్తాడు సూర్య. శక్తి అర్జున్ ప్రసాద్‌ని కలిసి డాడీ ఏదో జరుగుతుంది. ఆ శివరాం ఏదో చేస్తున్నాడు. దక్ష కూడా చాలా అన్బర్నబుల్‌గా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు సిద్ధుకి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు. నా మనసు, మైండ్ ఏం పని చేయటం లేదు. నేను నా ఆధీనంలో లేను. దక్షకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని అసహనానికి గురవుతూ ఉంటాడు శక్తి. అర్జున్ ప్రసాద్ శక్తి నువ్వు సిద్ధుకి అలా అయ్యింది అని తెలిసిన తర్వాత చాలా డిస్టర్బ్ అవుతున్నావు. నువ్వు నార్మల్‌గా ఉండటానికి ప్రయత్నించు. ప్రశాంతంగా ఆలోచించు. నాకు తెలుసు శక్తి నువ్వు అన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తావని. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు. అన్నీ నీకే అర్థమవుతాయి అని ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సినది ఆ శివరాం గురించి, డ్రగ్స్ గురించి కాదు. ఇప్పుడు మనకి సిద్ధు ముఖ్యం. దక్ష ముఖ్యం. వాళ్ళకి ఏం కాకూడదు. ఆ శివరాం సంగతి తర్వాతైనా మనం చూసుకోవచ్చు అని అంటాడు అర్జున్ ప్రసాద్. అర్జున్ ప్రసాద్ చెప్పిన విషయాల గురించి శక్తి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. శివరాం కామ్‌గా ఉండటం, డ్రగ్స్ సిటీలోకి రావటం, దక్షని ఎవరో వెంబడిస్తున్నట్లు భయపడటం అన్నీ ఆలోచించగానే విక్రమ్ అని శక్తికి మైండ్‌లోకి వస్తుంది. అంటే
ఇదంతా విక్రమ్ వల్లే జరుగుతుందా? విక్రమ్ ఇండియాకి వచ్చాడా? నేను సిద్ధు టెన్షన్‌లో పడి విక్రమ్ గురించి ఆలోచించటమే మానేశాను. అయినా వాడు వచ్చినట్టు ఎక్కడ ప్రూఫ్స్ కూడా లేవు కదా! నేనేంటి ఇంత చిన్న విషయాన్ని ఆలోచించలేకపోయాను. శక్తి నీకు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందిరా! అని తనని తాను తిట్టుకుంటూ ఆ శివరాం గాడు, విక్రమ్ గాడు ఏమైనా నార్మల్ మనుషులా? పెద్ద క్రిమినల్ నా కొడుకులు. ఫేక్ పాస్‌పోర్ట్‌పై వచ్చి ఉంటాడు. ముందుగా నేను అలా ఎందుకు ఆలోచించలేకపోయాను? విక్రమ్ ఇండియాకి వచ్చాడా? లేదా? అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని వెంటనే కెనడాకి ఫోన్ చేసి, తనకి తెలిసిన వాళ్ళ ద్వారా విక్రమ్ అక్కడే ఉన్నాడో లేదో ఇన్ఫర్మేషన్ కావాలని చెప్తాడు శక్తి. ఆ తర్వాత శక్తి వెంటనే సూర్యకి ఫోన్ చేసి, ఇండియాకి వచ్చిన లిస్ట్‌లో ఎవరైనా ఫేక్ ఐడెంటిటీతో వచ్చారేమో తెలుసుకోమని చెప్తాడు. సూర్య, "ఆ విక్రమ్ ఇండియాకి వచ్చాడారా?" అని అంటాడు. "ఆ విషయం తెలుసుకోవటానికి నిన్ను ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పాను" అని సీరియస్‌గా ఫోన్ పెట్టేస్తాడు శక్తి. సూర్య విక్రమ్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత శక్తి దక్ష గురించి ఆలోచిస్తూ, ఒకవేళ దక్షకి విక్రమ్ కనిపించి ఉంటే, దక్ష నాకెందుకు ఆ విషయం గురించి చెప్పలేదు? అంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచింది. అసలు దక్షకి బ్రెయిన్ లేదు. ఎందుకిలా ప్రవర్తిస్తుంది? నేను అనుకునేది నిజమేనా? ఒకవేళ నిజమైతే ఇప్పుడు దక్ష చాలా ప్రమాదంలో ఉంది అని వెంటనే దక్షని అడిగి ఈ విషయం కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకోని ఫ్లాట్‌కి వెళ్తాడు శక్తి. శక్తి ఫ్లాట్‌కి వెళ్ళేసరికి ఫ్లాట్ లాక్ చేసి ఉంటుంది. ఇక్కడ దక్ష సిద్ధుని తీసుకొని క్యాబ్ రైల్వే స్టేషన్‌కి బయలుదేరుతుంది. సిద్ధు దక్షతో "మనం ఎక్కడికి వెళ్తున్నాము?" అని అడుగుతూ ఉంటే సిద్ధు, "మనం ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోదాం. నీకు నేను, నాకు నువ్వు. మనమిద్దరం మాత్రమే హ్యాపీగా ఉందాం" అని చెప్తుంది దాక్షాయిని. దాంతో సిద్ధు, "మరి డ్యాడీ వద్దా దక్ష?" అని అంటే, "నీకు చెప్పాను కదా! మనమిద్దరమే" అని అంటుంది దక్ష కొంచెం కోపంగా. సిద్ధు మాత్రం, "నాకు డ్యాడీ కావాలి దక్ష. డ్యాడీని కూడా తీసుకెళ్ళిపోదాం. మనం డ్యాడీతోనే ఉందాం" అని మారం చేస్తూ ఉంటే, "దక్ష ప్లీజ్. సిద్ధు, నీకు నా మీద ప్రేమ లేదా? నేను నీకు ఎప్పుడైనా ఏదైనా తక్కువ చేశానా? నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టానా? నిన్ను ప్రేమగా చూసుకోలేదా? నిన్ను డ్యాడీ కన్నా కూడా నేను ఎక్కువగా చూసుకుంటున్నాను" అని బుజ్జగిస్తూ రైల్వే స్టేషన్‌కి తీసుకొని వెళ్తుంది దక్ష. ట్రైన్ రావటానికి ఇంకో 20 నిమిషాలు మాత్రమే ఉంది. సిద్దుకు కోపమొచ్చి దక్షతో ఏం మాట్లాడటం లేదు. దక్ష కూడా 2 రోజులు పోతే సిద్ధు శక్తిని మర్చిపోయి ముందులాగే మనతో హ్యాపీగా ఉంటాడని కఠిన నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ శక్తి ఫ్లాట్‌కి లాక్ చేసి ఉండటంతో దక్ష ఎక్కడికి వెళ్ళింది అని ఫోన్ చేస్తాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ దక్ష ఏదో చేస్తుంది. దక్ష ఏదైనా పిచ్చి పని చేయాలి గానీ ఈసారి దక్షని క్షమించే ప్రసక్తే లేదు అనుకోని వెంటనే సిద్ధు స్కూల్‌కి ఫోన్ చేస్తాడు శక్తి. సిద్ధు స్కూల్‌కి రాలేదన్న విషయం తెలుసుకొని శక్తి ఇంకా కోపాన్ని తెచ్చుకుంటూ వెంటనే సూర్యకి ఫోన్ చేసి దక్ష ఫోన్ కాల్ లిస్టు, ట్రాన్సాక్షన్ మొత్తం చెక్ చేసి ఏదైనా అన్‌బర్నబుల్‌గా ఉంటే నాకు చెప్పు అని అంటాడు. వెంటనే సూర్య దక్ష ఫోన్ నంబర్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని శక్తికి ఫోన్ చేసి, దక్ష నిన్ననే నైట్ తనకి సిద్ధుకి ట్రైన్ టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంది అని చెప్తాడు. అది విన్న శక్తి, దక్ష అలా ఎలా చేస్తుంది? నా నుండి ఈ శక్తి నుండి దూరంగా ఎలా వెళ్ళిపోవాలనుకుంటుంది? తనకి ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తుంది? సిద్ధుని ఈ పరిస్థితిలో ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? తనకసలు బుద్ధి లేదు అని అనుకోని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా రైల్వే స్టేషన్‌కి చేరుకుంటాడు శక్తి. ఇక్కడ ట్రైన్ రావటంతో దక్ష సిద్ధుని తీసుకొని ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సిద్ధు మాత్రం చాలా డల్‌గా ఉంటాడు. సిద్ధుని అలా చూసి దక్ష సిద్ధుని హగ్ చేసుకొని, "ప్లీజ్ సిద్ధు, ట్రై టు అండర్‌స్టాండ్ మీ. నేను ఏం చేసినా అంతా మన మంచికే చేస్తున్నాను" ఏడుస్తూ తన మనసులో, "సారీ శక్తి సార్. నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పటం లేదు. నా వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండకూడదు. ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నేను. వెళ్ళిపోవటమే అందరికీ మంచిది" అని బాధపడుతూ ఉంటుంది. దక్షకి ఒక్కసారిగా తన ముందు లీలగా శక్తి రూపం కనపడుతుంది. వెంటనే తన కన్నీళ్లను తుడుచుకొని మళ్ళీ శక్తి వైపుకి చూస్తుంది. శక్తి మండుతున్న అగ్నిపర్వతంలాగా కోపంగా తన కంటికి కనిపిస్తూ ఉంటాడు. శక్తి రావటంతో దక్షకి కొంచెం భయం వేస్తుంది. ఇప్పుడు శక్తి ఎలా బిహేవ్ చేస్తాడో ఏమోనని. కానీ ఈసారి మాత్రం తగ్గకూడదు అని అనుకోని లేచి